నిన్నగాక మొన్న మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది 2014లో. దాన్ని కూడా 69 జీవో ఇక్కడున్న మిత్రులందరికీ తెలుసు. ఎన్ని ఉద్యమాలు చేసినాం. నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది. ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతోటి భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోని 30 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు. ఇది మామూలు సందర్భంలోనే 30 టీఎంసీలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు. వాళ్ళకు పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఎస్ఎల్బిసి టనల్. అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మేము వచ్చి పనులు మొదలుపెట్టినాం. కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోయారు. మాకందరికి బాధ ఉంది. ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు, వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు, ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు 20 ఏళ్ల క్రితం టన్నెల్ బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ బోర్ మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది. దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, చిల్లర మాటలు మానేయండి. మీరు తప్పులకు పాల్పడ్డారు, మీరు అప్పుల పాలు చేసిరు, తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా?